రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో చాలా పేపర్ వర్క్ ఉంటుంది. ఒక్క చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యలు సృష్టిస్తుంది. అందుకే ప్రాపర్టీల అమ్మకం, రిజిస్ట్రేషన్, ట్రాన్స్ఫర్ వంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా లోపం జరిగితే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లీగల్ వ్యాలిడిటీ గురించి ప్రశ్నలు తలెత్తచ్చు. మరి తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగితే ఏం చేయాలి? ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ తప్పులతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? రిజిస్ట్రేషన్లో తప్పులు దొర్లితే ఏం చేయాలి? రెక్టిఫికేషన్ విధానం ద్వారా తప్పులను ఎలా సవరించుకోవాలి? సాధారణ తప్పులకు సంబంధించి రెక్టిఫికేషన్లో ఫీజు ఎంత ఉండొచ్చు? స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ఒక్కోసారి తప్పులు దొర్లుతూ ఉంటాయి. ఇల్లు, ఫ్లాటు, ఖాళీ స్థలాల వంటి స్థిరాస్తులు కొనుగోలు చేసినప్పుడు కొన్నిసార్లు డాక్యుమెంట్స్ లో తప్పులు నమోదవడం జరుగుతూ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ తప్పులను సవరించుకునే అవకాశాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. రెక్టిఫికేషన్ విధానంతో తప్పులను అధికారికంగా సవరించుకునే వెసులుబాటు రిజిస్ట్రేషన్ శాఖ కల్పిస్తోంది. మనం కొనుగోలు చేసిన ఆస్తికి సంబంధించిన హద్దులు, అమ్మకందారులు, కొనుగోలుదారుల పేర్లలో అచ్చుతప్పులు దొర్లడంతో పాటు ఇల్లు, ఫ్లాట్, స్థలం విస్తీర్ణాల్లో అంకెలు మారడం, ప్రాంతాల పేర్లు మారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న తప్పులే అయినప్పటికీ కొన్నిసార్లు అవే పెద్ద సమస్యలకు కారణమవుతూ ఉంటాయి. రిజిస్ట్రేషన్ సమయంలో జరిగిన తప్పులతో బ్యాంకుల్లో రుణాలు తీసుకునే సందర్భాల్లో, అలాగే ప్రాపర్టీ విక్రయించే సమయాల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆస్తుల పంపకాల సమయంలోనూ న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయి. దీంతో చాలా సందర్భాల్లో ఏం చేయాలో చాలా మందికి తెలియదు. కానీ వీటన్నింటికి రిజిస్ట్రేషన్ శాఖలో పరిష్కారం ఉంది. అదే రెక్టిఫికేషన్. దీని ద్వారా రిజిస్ట్రేషన్ సమయంలో దొర్లిన అన్ని తప్పులను సవరించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. రెక్టిఫికేషన్ అంటే అంతకు ముందు జరిగిన సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టీషన్ డీడ్, రిజిస్ట్రేషన్ తాలూకు ఒప్పందాలను సవరణలు చేసి తిరిగి రాసుకోవడం అన్నమాట. రెక్టిఫికేషన్ కు సైతం సాధారణ రిజిస్ట్రేషన్ తరహాలోనే స్థిరాస్తి అమ్మకందారులు, కొనుగోలుదారులు ఇద్దరూ హాజరు కావాల్సి ఉంటుంది. అంతకుముందు జరిగిన ఇల్లు, ఫ్లాట్, ఖాళీ స్థలాల ఒరిజినల్ డాక్యుమెంట్స్ సాయంతో మళ్లీ కొత్తగా మరో సెట్ డాక్యుమెంట్స్ తయారు చేయించుకోవాలి. రెక్టిఫికేషన్ కు కనీసం ఒక రోజు ముందు స్లాట్ బుక్ చేసుకోవడంతో పాటు ఆన్లైన్లో లేదంటే చలానా ద్వారా 2500 రూపాయల ఫీజును చెల్లించాలి. స్లాట్ సమయం ప్రకారం అమ్మకందారులు, కొనుగోలుదారులు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తే రెక్టిఫికేషన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి సీరియల్ నెంబర్ ఇస్తారు. రెక్టిఫికేషన్ లో 1-2 తప్పులు కాకుండా అధిక సంఖ్యలో తప్పులను సవరించుకోవాలంటే మాత్రం రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన పూర్తి స్థాయి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కోసారి తప్పులు అధికంగా ఉంటే అంతకుముందు రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన మొత్తాన్ని రెక్టిఫికేషన్ కోసం మళ్లీ చెల్లించాల్సి రావచ్చు. రెక్టిఫికేషన్ విధానంలో సేల్, గిఫ్ట్, పార్టీషన్ వంటి అన్ని రకాల డాక్యుమెంట్స్ ను సవరించుకోవచ్చు. అయితే రెక్టిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చే సవరణ డాక్యుమెంటుకు పాత డాక్యుమెంటును జత చేసినప్పుడే వాటి చట్టబద్ధత చెల్లుబాటు అవుతుందని అధికారులు చెప్తున్నారు.